మన జేబులోకి కొత్త నోటు రాబోతోంది. 2000 రూపాయల నోటును తీసుకొచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడు కాస్త కిందకు దిగి 200 నోటును ప్రింట్ చేస్తామంటుంది. నోట్ల డిజైన్లు రెడీ అయ్యాయి. మోదీ ఓకే అంటే చాలు దేశంలోని 4 ప్రింటింగ్ ప్రెస్లలో 200 నోటు అచ్చవుతుంది. దేశీయ కరెన్సీ విధానంలో సమూల మార్పులు, చిల్లర కొరత తీర్చే దిశగా ప్రభుత్వం కసరత్తులు. త్వరలో 200 రూపాయల నోటు ముద్రణ ప్రారంభం. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోన్న రిజర్వ్ బ్యాంక్. గత ఏడాది నవంబర్ 8వ తేదీన 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ నిర్ణయం తీసుకుని దేశాన్ని రోడ్ల మీద నిలబెట్టారు. 1000 నోట్లను కాదని 2000 రూపాయల నోటును తీసుకొచ్చారు. అసలే 1000 రూపాయల నోటుకు చిల్లర దొరకడం లేదంటే 2000 నోటును ఏం చేసుకోవాలంటూ జనం తలలు బాదుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ 1000 రూపాయల నోటును డిజైన్ మార్చి ప్రింట్ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రభుత్వం వాటిని ఖండించింది. కొత్త నోటు రావడం మాత్రం ఖాయమైనా దాని డినామినేషన్ ఏంటన్నది మాత్రం ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ బయటపెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఆర్బీఐకి చెందిన 2 ఉన్నత స్థాయి అధికారులు 200 నోటుపై లీక్ ఇచ్చారు. 200 నోటు డిజైన్ పూర్తిగా సిద్ధమైందని, ప్రభుత్వ అనుమతి కూడా పొందినట్లు సమాచారం. జూన్ తర్వాత కొత్త నోటుకు మోదీ పచ్చజెండా ఊపొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కరెన్సీ కొరతను అధిగమించాలంటే 200 నోటును తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే 500, 2000 రూపాయలను ముద్రించడం లేదని ఒక వాదన వినిపిస్తోంది. ఎందుకంటే గత ఏడాది నవంబర్ 8వ తేదీన నోట్లు రద్దు చేసే నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 17.9 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ 13.12 లక్షల కోట్ల రూపాయలు. అంటే 4.78 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ కొరత ఉన్నట్లు అర్థమవుతోంది. అంటే మొత్తం కరెన్సీలో ప్రస్తుత లోటు 27%. డిజిటల్ కరెన్సీ గురించి ప్రభుత్వం రోజు కోడై కూస్తున్నప్పటికీ ఊహించిన స్థాయిలో అది సక్సెస్ కాలేదు. కరెన్సీ కొరతను ప్రభుత్వం ఎందుకు అధిగమించడం లేదని ప్రజలు, ఆర్థికవేత్తలు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మోదీ సర్కార్ నుంచి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సమాధానం వచ్చింది. 200 రూపాయల నోటు చలామణిలోకి రావడం అంత ఈజీ కాదు. ప్రింటింగ్ చేసినంత మాత్రాన చిల్లర కొరతకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే 200 నోట్ల ముద్రణ కన్నా ఏటీఎంల రీకాలిబ్రేషన్ ముఖ్యం. 2000, 500 నోట్ల ముద్రణ తర్వాత ఏటీఎంల రీకాలిబ్రేషన్ కోసం చాలా సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చయింది. ప్రస్తుతం ప్రతి ఏటీఎంలో 100, 500, 2000 నోట్లకు సంబంధించిన బాక్సులనే వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా 200 నోటును తీసుకురావాలంటే ఈ మేరకు ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయాలి. అలా కాకుండా ఉండాలంటే ప్రింటింగ్ చేయగానే ఏటీఎంలలో 200 నోటు లభించాలంటే ఆ నోటు సైజు విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న 500 లేదా 2000 రూపాయల నోటు పరిమాణంలోనే 200 నోటు కూడా రావాలి. అప్పుడే రీకాలిబ్రేషన్ తలనొప్పులుండవు. ప్రస్తుత లోటు ప్రకారం 4.78 లక్షల కోట్ల రూపాయల విలువైన 200 రూపాయల కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. కొత్త నోట్లు ముద్రించినంత మాత్రాన బ్లాక్ మనీని అరికట్టలేమని ప్రభుత్వానికి ఇప్పటికైతే అర్థమైంది. మొత్తం మీద నోట్ల విషయంలో ప్రజల్ని మరిన్ని ఇబ్బందులు పెట్టకూడదన్నది కేంద్రం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా చిల్లర సమస్యను అధిగమించాలని, ఇందుకోసం 200 నోటు తీసుకురావడమే ఉత్తమమని మోదీ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చిందని తాజా పరిణామాలు చెప్తున్నాయి.